చదువు. నేను 1వ వచనం చదివినా. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరూ రమ్మని ఆయన పిలుచున్నాడు. 2వ వచనం చదువు. మన దేవుడు వేచి ఉన్నాడు, మనం మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుతున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. చేసుకునిన దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతి తెలియజేయుచున్నది. 7వ వచనం చదువు. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుతున్నవి. నీ ఇంట నుండి కోడనైనను నీ మందుల నుండి పొట్టేళ్లను నేను తీసుకును. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశులన్నీ నావే కదా. సారీ, లోకము దాని పరిపూర్ణత నావే. నేను ఆకలిగలను నీతో చెప్పను. దేవునికి స్తుతి యాగం చేయము, మహోన్నతకి నీ మొక్కుబడులు చెల్లించము. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడను వివరించడం నీకేమి పని, నా నిబంధనను వంచించదేమి. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీపించదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండమని చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. దేవుని మనసు వాళ్ళారా, దీన్ని యోచించుకోండి. లేనేడా నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడవను లేకపోయాను. అందరం కలిసి చదువుదాం. 23. శుద్ధి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపడినట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాడు. దయచేసి కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ పరలోకము తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవముగల దేవ, ఈరోజు కీర్తన గ్రంథం 50వ కీర్తన మేము ధ్యానించిపోతుండగా అందులోని మర్మమును మాకు దయచేసి బయలుపరచండి. మాకు ఎటువంటి జ్ఞానం లేదని నమ్ముతున్నాము. అయినప్పటికీ మీ యొక్క మహాకృప వల్ల ఈ అధ్యాయాన్ని ధ్యానించిపోండగా పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపి మాట్లాడు నన్ను నింపి, అలాగే వినువారిని గ్రహించినట్లు వారు నింపి మీరే మహిమ పొందమని నజరేయుడు అని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆజ్ఞ అంటే రిక్వెస్ట్ కాదు. ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి అనేది రిక్వెస్ట్ కాదు. ఆజ్ఞ అంటే ఆర్డర్. ఇది చేయాల్సింది అంతే. నువ్వు దానికి దేవుడు చెప్పిందంటే నువ్వు అది చేయాల్సిందే అనేది ఆజ్ఞ అంటారు. లేదు చెయ్యి చేసే మంచిది, ఇది చేసే మంచిది అని చెప్పేది వచ్చేసి రిక్వెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడే ఉంటున్నాడు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. ఎవరిని వదలలేదమ్మా. వాళ్ళు ఏ మతస్థులైనా కావచ్చు, ఏ జాతి వారైనా కావచ్చు, ఏ కులమైన వారు కావచ్చు,
ఏ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరినీ దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు ఎవరో నివాసం చేస్తున్నారో వాళ్ళందరినీ ఆయన ఏం చేస్తున్నాడమ్మా? పిలుస్తున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. మన దేవుడు వేయించి ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండడు. మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు అనే సంగతి కూడా గుర్తించున్నాం. రెండవదిగా ఆలోచిస్తే, ఇజ్రాయేలు ఆలకింపము, నేను నీ దేవుడను, నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికెదను. ఎవరు సాక్ష్యం చెప్పాలో మనకు? మనుషుల సాక్ష్యం మనకు అవసరం లేదు. దేవుడి యొక్క సాక్ష్యం మనకు కావాలంటున్నాడు. దేవుని యొక్క సాక్ష్యం మనకు కావాలి. మనుషులు ఈరోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి అలా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు ఒకసారి నీ మీద సాక్ష్యం చెప్పారంటే ఆ సాక్ష్యం వచ్చేసి పర్మనెంట్. ఈ లోకలు ఎంతమంది ఏం చేసుకున్నా కానీ వాళ్ళకు అది ఏం చేయదు, వీలు పడదు అనమాట. ఆయన సాక్ష్యము ఒకసారి ఏమన్నాడు? ఏమని చెప్పినాడు దేవుడు? యోబు మీద సాక్ష్యం ఏం చెప్పినాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఏం సాక్ష్యం చెప్తున్నాడు? దేవాదేవుడే ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి. 1వ వచనం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి వాడు. చూసావా? ఎవరు చెప్తున్నాడమ్మా ఈ సాక్ష్యం? 6వ వచనంలో చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి సందర్శించి ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుగా అపవాది భూమి మీద ఇదివాడు పెంగ్లాడుచున్న అందులో సంతరిస్తూ ఉత్తరవిచ్చను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి నాలో ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చరిత్రను ఉత్తరించేవాడు. భూమి మీద అతని వంటి వాడు ఒక్కడే లేడు. చూసావా? ఎవరిచ్చాడు ఈ యొక్క సాక్ష్యం? దేవుడిచ్చాడు సాక్ష్యం. కాబట్టి ఆఖరు వరకు ఆ సాక్ష్యాన్ని యోబు కాపాడుకోగలిగాడు. సాక్ష్యం ఇచ్చేదాన్ని కాపాడజేసేది ఆయనే ఉన్నాడు. అందువల్ల దేవుని ఆజ్ఞను మనం వచ్చేసి ఏం చేయాలంటున్నాడు? గాయకొని దాన్ని పాటించాలంటాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరినేలా తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడింపను. మన మనసు ఆయన సెలవు ఎత్తుకోమని మనం ఆదివారం ఎత్తుకోం, అలా శుక్రవారం ఎత్తుకోం. మన సెలవులు మనమే ఎత్తుకుంటూ పొత్తుకుంటాం కదా. ఇది శాస్త్రంగా జరిగేది, లోకంలో జరిగే విషయం నేను చెప్తున్నాను. ఆయన వెంబడింపు కోరి వారు ఏం చేయాలంట? ఎవడైనాను నన్ను వెంబడింపుకోనేలా తన్ను తాను ఉపేక్షించుకుని అంటే తన్ను తాను సపరేట్ చేసుకోవాలా. అదే ఉపవాసం అంటే దేవునితో సహవాసము. దేవునితో సహవాసం చేసేటప్పుడు మనకు లోక సంబంధమైన విషయాలు మన మదిలో పెట్టుకొని దేవునితో సహవాసం మనం చేయలేం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించుకోనేలా తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇది సాధ్యమా? లోకంలో ఉన్నప్పుడు ఇది సాధ్యమా?
ఇది సాధ్యము కాదు. ఎందుకంటే శరీరము ఏముంటుంది, ఒక పని చేయమంటుంది, ఆత్మ ఇంకొక పని చేయమంటుంది. అందుకు ఈ శరీరానికి ఆత్మకు ఎప్పుడు ఏముందంట, యుద్ధం ఉంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా, పేజీ నంబర్ 171, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చిందరో వాటిని చేయకుందరు. తీసారా? 171 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఏచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయనిశ్చయించుదరో వాటిని చేయకుందరు. మనం ఏం చేయనిచ్చుకుందాం? ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన 10 గంటలకు స్టార్ట్, మనం పోవాలా అని నిశ్చయించుకున్నాం. శరీరం ఏం చెప్తుంది, 10 గంటలు కదా స్టార్ట్ అయింది, 11 పోతే సరిపోతుందిలే అని 1 గంట శరీరం వెనక్కి లాగేస్తుంది. ఏం లాగేస్తుంది? ఆ పని ఈ పని పెట్టేస్తుంది నీకు, ఆ పని ఈ పని పెట్టేస్తుంది. ముందు పనులన్నీ టకడగా 10 గంటల వరకు చేసుకుంటాం. 10 గంటల తర్వాత కూడా ఈ శరీరం ఏం చెప్తుంది, ఇంకా కొన్ని పనులు నీకు అప్పగిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆత్మానుసారంగా వదిలేసి శరీరానుసారంగా పోరాడలేక శరీర కార్యాలు ముగించుకొని మళ్ళా మనం వచ్చేస్తున్నాం. ఇది సహజంగా ప్రతి మనిషిలో జరిగే వ్యవహారమే. ఇది ఈరోజు నీకు జరగవచ్చు, రేపు నాకు జరగవచ్చు, తర్వాత వేరే. కానీ దేవాదేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఎటువంటి వాడివైనప్పటికీ, ఈ 51 కీర్తనలకు రాండి ఏం చెప్తున్నాడు చూద్దాం. నువ్వు ఎటువంటి వాడు అయినప్పటికీ నిన్నేం పిలుస్తాడు ఆయన, తూర్పు నుండి పరమటి వరకు ఏం చెప్తాడు, నిన్ను పిలుస్తాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు వ్యభిచారివా, నో ప్రాబ్లం, నువ్వు దొంగవా, నో ప్రాబ్లం, నువ్వు అబద్ధుడిగా, నో ప్రాబ్లం, రా నా దగ్గరికి రా. నిన్నేం చేస్తాను, నేను నా స్వరక్తంతో నిన్ను శుద్ధీకరించి నేను నిన్ను ఆత్మానుసారంగా నడిపించే వ్యక్తినిగా నేను చేయగలను. అటువంటి అధికారం, అటువంటి సామర్థ్యం నాకు కలదు. నువ్విచ్చే పొట్టేళ్ళు, నువ్విచ్చే దశభాగాలు ఇవన్నీ నాకు అంత అవసరం లేదు. కానీ అది చెప్తానమ్మా. 9వ వచనం చదువు. నీ ఇంట నుండి కోడెనైనను, నీ బట్టల నుండి పొట్టువలనైనను నేను తీసుకున్నాను. రిజెక్ట్ చేసేసాడు. నీ ఇంట్లోంచి నాకు ఏం అవసరం లేదు, నీ హృదయం కావాలంతే. నీ ఇంట్లోంచి నీ పొట్టేలు అవసరం లేదు, నీ కోడిదూడ అవసరం లేదు, నీ కోడి అవసరం లేదు, నీ కుక్క అవసరం లేదు, నీదేం అవసరం లేదు, నీదేవే నాకు అవసరం లేదు. ఎందుకు? 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నీ నేనే ఎరుగుదును, పొలంలోని పశుపదాసులు నాశనమైనవి నేను. అన్నీ ఆయనయే, అన్నీ ఆయనయే, అన్నీ ఆయనే కనుక ఆయన ఈ సర్వ సృష్టికి వారసుడు కనుక ఆయనకి ఏమీ కొదవలేదమ్మా. ఆయనకి ఏమైనా కొదవ ఉందా? ఏమి కొదవ. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. కొందరు మా ఇంటి నుండి వెళ్ళి 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును, జగత్తును అంటే ప్రపంచాన్ని, అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము జయచేయుడు గనక
తనకు ఏదైనా కొదవైనట్టు మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు. అర్థమైందా? ఆయన మనుషులు సేవించబడేవాడు జగత్తును అందరి సమస్తముకు భూమికి ప్రభు ఆయనే అస్త్రములలో నివసింపుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరి సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదవైనట్టు మనుషుల చేతులతో సేవించబడే కాదు. అందువల్ల మీరేం చేయాలా? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదగు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాసస్థలమును పొలిమేరలు ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమైంది మనుషుల చమత్కార కల్పనలో మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఎన్ని ఏంటి ఆజ్ఞలమ్మవు, ఎన్ని నేను చదివేటి ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు. ఇంకొక ఆజ్ఞ ఉందో చూడండి, 30వ వచనం చదువు. ఆ అజ్ఞాన కాలం అంటే మనకు తెలియదు, మనం తెలియకుండా ఉన్నాం. దేవుడు అంటే మనం ఎంతో తెలియకుండా ఉన్నాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూటుండగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. తూర్పు నుంచి పడమ నుంచి పిలిచి నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించాడు. కొంతమంది లోకంలో చూసినట్లయితే కొన్ని విషయాల్లో కట్టుబడి దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన రక్షణను దూరం చేసుకుంటున్నారు. స్వనీతి మీద ఆధారపడుతున్నారు. స్వనీతి మీద అంటే నేను చేసేదే కరెక్ట్, నేను పలికేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, నేను వినేదే కరెక్ట్ అని చాలా మంది దేవుని యొక్క కృపను, ఉచితమైన రక్షణను కోల్పోతున్నాడు లోకంలో. కాబట్టి అటువంటి వారి కొరకు మనం ఏం చేయమంటున్నాడు దేవుడు ఈరోజు? అటువంటి వారికి ఏం చెబుతున్నాడు దేవుడు? ఇవన్నీ పెద్ద ఆపత్కాలం అంటున్నాడు. ఇది దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండడం పెద్ద ఆపత్కాలం. అదే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలం అంటే ఏంటి? ఆపత్కాలం అంటే ఏంటి? ఆపత్కాలం అంటే ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించి దేవుణ్ణి తెలుసుకోకుండా మరణించే అదే పెద్ద ఆపద. ఆ ఆపద ఎక్కడ తీసుకుపోతుంది? ఆ మనిషిని నరకానికి తీసుకుపోతుంది. అంతకాడికి పెద్ద ఆపద లేదు ఈ లోకంలో. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరించి వారు ఎటువంటి మరణమైనా పొందొచ్చు. వాళ్ళు నీళ్ళలో చావచ్చు, ట్రైన్లో చావచ్చు, బస్సులో చావచ్చు, ఆకాశంలో చావచ్చు, ఇంట్లో చావచ్చు, లేకపోతే ఇంకెక్కడే చావచ్చు. వాళ్ళకేముంది? నిత్య జీవం ఉంది. వాళ్ళకి ఆపద అనేది లేదు అనే సత్యాన్ని గ్రహించాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఎందరైతే యేసును ఎదుగున్నారో వాళ్ళకేముంది? నిత్య జీవం ఉంది. ఇక్కడేం చేస్తున్నాడు? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విమోచించి నిన్ను విడిపించదను, నిన్ను మహిమపరచదు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. భక్తిహీనులు ఉన్నారు కదా. భక్తులు అంటే ఎవరమ్మా? కొంతమంది దేవుడు లేడే అంటున్నారు. దేవుడు ఉండగానే ఏదో ఒక విగ్రహాన్ని పట్టుకుని పూజ చేసుకుంటున్నారు. వీళ్ళంతా దేని కింద వస్తారు? భక్తిహీనుల కింద వస్తారు. నిజమైన దేవుడిని తెలుసుకోకుండా వాళ్ళకి ఆరాధన కొనసాగిస్తున్నారు, పూజలు కొనసాగిస్తున్నారు, వాళ్ళ బలులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. వాళ్ళంతా భక్తిహీనుల కిందకి వస్తారు. అందుకని 53వ కీర్తన 1వ వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు. మేడు చేయవాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకుగారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూసి నరులను పరిశీలించును.
వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడనూ లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగినట్లుగా నా ప్రజలు మింగు పాపాత్ములకు తెలివి లేదా? ఎవరు ప్రశ్నిస్తారమ్మా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆహారాన్ని ఇచ్చాడు, ఇన్ని ఇచ్చినాడు, దానికోసం మనం చిన్న ప్రార్థన కూడా చెప్పు, టక్కని నోట్ వేసుకోవడం. ముందుకు వస్తానే టక్కని ప్రార్థనలో గీతంలో ఏమిలే ఇచ్చేసాడు, ఇది నార్మల్దే, ఆయన బాధ్యతలని ఇచ్చినాడు. కానీ ఆయన ఆజ్ఞ అనేది ఒక ముద్ద కూడా నీ నోట్లోకి దిగదమ్మా, అది తెలుసుకోవాలి ఫస్ట్. అందువల్ల వచ్చేసి దేవుడు చెప్తున్నాడు, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు స్వాపాత్రులకు తెలివి లేదా? ఎస్, మనందరికీ తెలివి లేదు. మనం ఏదంటే అది ఆకర్షించితే టక్ అని నోట్లో పెట్టుకుంటాం. అవ్వ ప్రార్థన చేసి పొలం తినిందమ్మా, అట్లా తినేసింది టక్కనే. ఆది కాండంలో అవ్వ ఎలా తినింది? పొలం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి తినిందా? చెట్టుకు పెరుక్కుడింది, రమ్యమైంది కదా చూసింది, టక్కని తినింది, భర్త గడ ఇచ్చేసింది. తను చెడిపోయింది కాక భర్తను గడ చెడిపేసింది. సో దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడు అతిక్రమించినామో అది పాపం కింద వస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేయమంటున్నాడు దేవుడు ఈరోజు? యోహాను సువార్త 13:34. పద్మూడవ అధ్యాయం 34వ వచనం. చాలు. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. ఇప్పుడు దేవుడు మనం ఎంత ఘోర పాపలమైనా కానీ మనం పిలిచాడు కదా దేవుడు. మన పరిస్థితులు తెలుసుకున్నట్టే మనం ఏదో విషయంలో ఎక్కడెక్కడో పడిపోయినాం కదా. అలాగే ఇప్పుడు దేవుడు యొక్క ఆజ్ఞ ఏం చేస్తున్నది? మనను నువ్వు ఎంత పరిమాణంలోనైనా కానీ నేను నిన్ను ప్రేమించినానయ్యా. నువ్వు లోకంలో నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ పరిమాణాలు, వీళ్ళు పరిమాణాలు, వాళ్ళ తెలియదు లేదు, వీళ్ళు బుద్ధి లేదు, వాళ్ళ జ్ఞానం నువ్వు అనుకుంటున్నావు కదా. వాళ్ళను కూడా నువ్వు ఏం చేయాలట? ప్రేమించాలంట. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, నా ఆజ్ఞ కాదు, నీ ఆజ్ఞ కాదు, దేవుని యొక్క ఆజ్ఞ. నేను నిన్ను ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమించవలను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎన్ని ఆజ్ఞలు అయిపోయినాయి ఇప్పుడు మీకు? మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ దేవుడు ఏం చేస్తున్నాడు? తూర్పు నుండి పడమర నుండి అందరిని పిలుస్తున్నాడు. తూర్పు నుండి 12